ఇది చింతపండు గుజ్జండి. ఇది 1 కిలో చింతపండు బాగా శుభ్రంగా కడుక్కొని తర్వాత అది మునిగే వరకు నానబెట్టాలండి. ఒక 2-3 గంటలు నానబెట్టి తర్వాత ఉడకబెట్టాలండి. ఒక ½ అవర్ ఉడకపెడితే చాలు. తర్వాత చల్లారిన తర్వాత మొత్తము జల్లెడలో ఇలా గుజ్జు తీసుకోవాలండి. తీసుకొని తర్వాత పొయ్యి మీద పెట్టి మరిగించాలండి. మరిగించి అందులో కొద్దిగా 1 చెంచాడు నూనె, 1 చెంచా ఉప్పు వేసి కలబెడుతూ నెమ్మదిగా మీడియం మంటలో పెడితే ఇలా తయారవుతుందండి. ఇది కాస్త దగ్గర పడిన తర్వాత తీసి దించేయాలండి. ½ అవర్ అవుతుంది ఇది కలడానికి మీడియం మంచులో. తర్వాత వచ్చింది ఇది చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లు వేసుకొని పెట్టుకుంటే 6 నెలలు, సంవత్సరం దాకా నిల్వ ఉంటుందండి. ఇది మనకు కావాలంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు 1 స్పూన్ వాడుకోవచ్చు. ఎంత కావాలంటే అంత వాడుకోవచ్చు అండి. అప్పటికప్పుడు చింతపండు నానబెట్టి పిసకడము, గుజ్జు తీయడము అంతా ఇది కాబట్టి టైం వేస్ట్ కాబట్టి ఇలా చేసి పెట్టుకుంటే ఒకసారి చేసుకుంటే కొద్దిగా కష్టం అవుతుందండి ఫస్ట్ టైం తీయడం మొత్తము. కానీ 6 నెలలు బాగా ఫ్రీగా ఉంటుందండి. మనం ఎప్పటికప్పుడు కావాలంటే అప్పుడు 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి. ఇది చింతపండు గుజ్జు అనమాట. ఇది ఇప్పుడే చేశాను. ఇది చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకుంటాను అనమాట. ఇప్పుడు కావాలంటే కూరలు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా వాడుకోవచ్చు అండి. ఇది తర్వాత మనం పచ్చి వాసన ఉంటుందని ఇది అవసరం లేదండి. మనం బాగా ఉడికి పెడతాం కాబట్టి వాసన ఏమి ఉండదండి. పులిహోరలో కూడా అప్పటికప్పుడు వేడి అన్నం చేసుకొని ఇది కలుపుకోవచ్చండి. తాళింపు పెట్టుకొని అన్నాన్ని తాళింపు పెట్టుకొని పులిహోర లేదు చింతపండు పులిహోరగా కలుపుకోవచ్చు అండి. ఈజీగా అయిపోతుంది అనమాట. ఆఫీస్ వెళ్ళే వీళ్ళకు చాలా పనికి వస్తుందండి ఈ విధంగా. కిచిడి రెడీ అండి. లంచ్ కిచిడి రెడీ అండి. కేసరిలో తీసుకుని పెట్టుకోవాలి, వేడిగా ఉంటుంది. ఇది కిచిడి, పుదీనా చట్నీ, ఇది వడియాలు. ఇదండి మా లంచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.